సుప్రీంకోర్టులో కోల్కతా హత్యాచార ఘటనపై స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేసింది సిబిఐ. సీల్డ్ కవర్లో స్టేటస్ రిపోర్ట్ని అందజేసింది. కేసు దర్యాప్తు పురోగతిని నివేదికలో పొందుపర్చిన సిబిఐ పోలీసుల దర్యాప్తులో నిర్లక్ష్యాన్ని బయటపెట్టింది. ఘటనా స్థలాన్ని సురక్షితంగా ఉంచకపోవడంపై సిబిఐ సీరియస్ అయింది. ఇక ఇప్పటి వరకు ఎంతమందిని ప్రశ్నించింది, ఏ మేరకు సమాచారం రాబట్టింది అన్న విషయాలను నివేదికలో చెప్పింది. మరోవైపు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కేసు విచారణ దర్యాప్తు పురోగతిపై ఇవాల్టిలోపు స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది. ఇక బెంగాల్ ప్రభుత్వం కూడా ఇచ్చే రిపోర్టు ఆధారంగా విచారణ జరపనుంది న్యాయస్థానం. సుప్రీంకోర్టులో కోల్కతా హత్యాచార ఘటనపై స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేసింది సిబిఐ. సీల్డ్ కవర్లో స్టేటస్ రిపోర్ట్ ని అందజేసింది. కేసు దర్యాప్తు పురోగతిని నివేదికలో పొందుపర్చిన సిబిఐ పోలీసుల దర్యాప్తులో నిర్లక్ష్యాన్ని బయటపెట్టింది. ఘటనా స్థలాన్ని సురక్షితంగా ఉంచకపోవడంపై సిబిఐ సీరియస్ అయింది. ఇప్పటి వరకు ఎంతమందిని ప్రశ్నించింది, ఏ మేరకు సమాచారం రాబట్టిందన్న విషయాలను నివేదికలో చెప్పింది. ఇక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, కోల్కతా ఘటనపై సుప్రీంకోర్టు తానంతట తానే స్వయంగా విచారణ చేపట్టింది. గత మంగళవారం నాడు దీనికి సంబంధించి విచారణ చేపట్టిన తర్వాత వెస్ట్ బెంగాల్కు, అదంటే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి, పశ్చిమ బెంగాల్ పోలీసులకు కూడా నోటీసులు జారీ చేసి ఉన్నటువంటి నివేదికలు అందించాలని చెప్పి దానికి సంబంధించి దర్యాప్తు క్రమాన్ని తెలియచేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా కోల్కతా హైకోర్టు ఇప్పటికే సిబిఐకి ఆదేశాలు జారీ చేయడంతో సిబిఐని కూడా జరుగుతున్న ఈ విచారణ ప్రక్రియ ఏ రకంగా ఉంది, స్టేటస్ రిపోర్ట్ను కూడా ఇవ్వమని ఆదేశాలు జారీ చేసింది. దానికి సంబంధించి ఈరోజు విచారణ చేపట్టింది. అదేవిధంగా కోల్కతా ఈ మెడికల్ హాస్పిటల్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దానికి చెందినటువంటి భద్రతా వ్యవహారం అంతా కూడా సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కు కూడా అందజేయడం జరిగింది. మొత్తంగా ఈరోజు సుప్రీంకోర్టు ఈ సిబిఐ ఇచ్చే సీల్డ్ కవర్లో ఇచ్చే ఈ దర్యాప్తు క్రమాన్ని ఆధారం చేసుకుని కొన్ని ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. దీని ప్రగతి ఏ రకంగా ఉంది, దర్యాప్తులో గత మంగళవారం నాడు చేసినటువంటి విచారణలో కలకత్తా పోలీసులు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఉదాసీనతో వ్యవహరించారని, సంఘటన పట్ల ఏమాత్రం కూడా సీరియస్గా వ్యవహరించాలనే అంశాన్ని కూడా సుప్రీంకోర్టు తన వ్యాఖ్యల్లో చాలా స్పష్టంగా తన ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేసింది. సిబిఐ ఇచ్చే ఈ సీల్డ్ కవర్లో ఇచ్చే ఈ స్టేటస్ రిపోర్ట్ను ఆధారం చేసుకుని కొంతమేరకు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అతి కొద్దిసేపట్లోనే సుప్రీంకోర్టు దీనికి సంబంధించినటువంటి ఆదేశాలు జారీ చేసే కొద్దిసేపట్లోనే సుప్రీంకోర్టు తన విచారణ ప్రారంభించబోతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.